హాయ్ అండి. ఈరోజైతే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి, ఎంతో స్పెషల్ ప్లేస్ అయితే నేను చూపించబోతున్నాను. అదే పానకాల నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రూట్‌లో ఉంటదండి. మధ్యలో మంగళగిరి. ఇక్కడి నుంచి కొండ పైనికి మనము బస్సులైతే వెళ్ళవండి. ఏదన్నా వెహికల్‌లో మనం వెళ్ళాల్సి ఉంటది. కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా మాత్రమే తెరిచి ఉంటుందండి. సాయంత్ర సమయంలో దేవతలు, ఋషులు స్వామివారిని సేవించటానికి వస్తారని ఇక్కడి వారి నమ్మకమండి. అందుకే 3 గంటలకి ఆలయం మూసేస్తారండి. కొండ దిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమయాలంటే ఏంటి అంటే, ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా, మళ్ళీ తర్వాత ఏంటి అంటే, సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 8:30 దాకా అయితే ఈ ఆలయాలనేటివి తెరిచి ఉంటాయండి. ఈ టెంపుల్‌కి వెళ్ళే రూట్ ఎంత బావుంటదంటే మీరే చూడండి. ఎంత బావుందో పచ్చని చెట్ల మధ్యలో ఎంత బాగా రూట్ ఉందో చూడండి. ఎదురుగా కొండలు గూడా ఎంత బాగున్నాయో చూడండి. చుట్టూ చెట్లు బాగుందండి. కొండ పైన చూడండి ఎంత పచ్చ పచ్చగున్నాయో చెట్లు. నాకైతే వావ్ అనిపించింది. ఇంకోటేంటంటే నేను వెళ్ళినప్పుడైతే అప్పుడైతే వర్షం వస్తుందండి. చల్లగుంది క్లైమేట్ అయితే సూపరుంది. నాకైతే నచ్చింది. ఇట్లాంటి క్లైమేట్‌లో కొన్ని సార్లు బావుంటది. కొన్ని సార్లు ఎందుకంటే మేము బోయినప్పుడైతే చిన్నగా వర్షం పడుతుంది గాబట్టి ఓకే. పెద్ద వర్షం అయితే వామ్మో! నా వల్ల గూడా అయ్యేది గాదేమో. ఓకే అండి. చూడండి రూట్ అయితే ఎంత బావుందో. రూట్ గూడా చాలా నీట్‌గా ఎంత బావుందో చూడండి. చూడండి ఆ పచ్చని చెట్లు ఎంత బావున్నాయో. వావ్! నాకైతే క్లైమేట్ నచ్చింది. ఇంకోటి మనం చెప్పాను గదా! వెహికల్‌లో గాని వెళ్ళాల్సుంటదనేసి బండి మీద గాని, కారు గాని, ఆటో గాని యెళ్ళాల్సుంటే ఇక్కడ ఒక్కొక్క బండికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటది. పే చేసేసుకొని కొండ పైనకైతే వెళ్ళాల్సి ఉంటదండి. చూడండి దానిపైన రేట్లు గూడా నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిచ్చా గదా! అది అండి కాస్ట్ అయితే. ఈ కొండ పైనకి ఈ టెంపుల్‌కెళ్తుంటే తెలుసా అండి, మనసు ఎంత ప్రశాంతంగుందో తెలుసా అండి. చానా ప్రశాంతంగుంది. నిజమే అండి. మీరు గూడా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయితే గాని మీకప్పుడు తెలుస్తదండి ఎంత బాగుంది అనేసి. ఇక్కడ ఈ పైనుంచి కిందికి చూస్తే ఊరు ఎంత బాగా కనిపిస్తదంటే అంత బాగా కనిపిస్తదండి. అలాగే ఇప్పుడు పానకాల స్వామి టెంపుల్ ఉంది గదండీ! ఆ టెంపుల్ పైనుంచి కిందికి వ్యూ అయితే సూపర్ బ్యూటిఫుల్ అండి. అంత బాగా కనిపిస్తది. ఇక్కడికి వెళితే కోరిన కోరికలు తీరుతాయని చాలా మంది భక్తుల విశ్వాసం అండి. నాకు గూడా కొన్ని మొక్కుకున్నవి జరిగినాయనే అనుకోవచ్చు. చూడండి ఎంత బావుందో వ్యూ. చూడండి టెంపుల్ అయితే వచ్చేసింది. ఇట్లుంటదండి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే. మొత్తం వ్యూ అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తుంది గదా! అట్లుంటది. చూడండి మీరు చూస్తున్నారు గదా! ఇప్పుడు వీడియోలో ఒక్క బస్ కూడా లేదు. కాబట్టి ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే వెహికల్స్‌లో అయితే పెట్టుకొని ఎళ్ళండి. కింద ఆటోలు మంగళగిరిలో కింద ఆటోస్ అయితే కొండ కిందయితే ఉంటాయి. మీకు కుదిరినంత కాస్ట్ అయితే మాట్లాడుకొని ఒకేసారి వెళ్ళండి. ఫ్యామిలీతో ఎవరైనా వస్తే. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలున్నాయండి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండ పైన ఉన్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం అండి. కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరండి. హిరణ్యకశిపుని వదనాంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చాలా భయంకర రూపంలో రౌద్రంగా అందరికి భీతి గొల్పుతూ ఉన్నారంట అండి. దేవతలంతా ఆ దేవుణ్ణి శాంతించమని ప్రార్థించిన ఫలితం కనిపించలేదంట అండి. శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము సమర్పించిందంట అండి. దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారని ఇక్కడ నమ్ముతారండి. ఆయనే మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి అండి. ఈయనకి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారంట అండి. అయితే కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారండి. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుందండి ఇక్కడ. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారంట అండి.
పానకం సగం అవ్వగానే గుటక వేసిన శబ్దం వస్తుందంట అండి. ఇంకోటి ఏంటంటే, ఇక పానకం పోయటం ఆపి ఆయనేం జేస్తారంటే, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారంట అండి. ఇంకోటేంటంటే, ఈ పానకాన్ని కొండపైనే పూజారులే తయారు జేస్తారంట అండి. అయితే ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా, ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషమండి ఇక్కడ. పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉన్నదండి. దీనికి పక్కగా ఒక స్వరంగం ఉంటుందండి. దాంట్లో నుంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహకి వెళ్ళవచ్చంటండి. ఋషులు ఇదివరకు ఈ మార్గంలోనే వెళ్ళి కృష్ణా నదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించేవారటండి. ప్రస్తుతం ఈ మార్గం ఏంటంటే మూసేశారంటండి. సర్వమంగళ స్వరూపిణి, సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతమును మంగళగిరి అయినది అండి. ఇంతకు ముందు ఈ కొండను ముర్కొండ, మార్కొండ అనే పేర్లు ఉండేవంటండి ఇక్కడ. పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఉన్న ఇంకొక కథ, స్వామి పానకం తాగటం ఎంత మటుకు నిజము అని పరీక్షించటానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయుడు తన బామర్ది శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినాయుడుతో కలిసి కొండపై స్వామివారి తెరిచున్న నోట్లోకి తన చేతిని పోనిచ్చారట అండి. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నములుతున్నటువంటి విపరీతమైన బాధ కలిగిందంట అండి. అంకినాయుడు గారికి తేళ్ళు, పాములు కరిచినంత బాధ కలిగిందంట అండి. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటకి తీయగా చెయ్యి రక్తం మాంసములు ఉంటాయి గదండీ! అట్లా అయిందంటండి చెయ్యి. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారం అయిందని, తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మించేశారంట అండి. చూశారు గదండీ! దీనికి సంబంధించిన మొత్తం విశిష్టత గురించి విన్నారు గదా! ఈ వీడియో మొత్తం చూసారు గదా! ఇదే అండి ఈ వీడియో. మీకు నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.